నాకేమీ రావు, నేనింతే, నా మర్యాద పోతుందేమో, నేను దేనికి పనికిరానేమో అని ఎగ్జామ్ టైంలో అనిపిస్తూ ఉంటుందన్నమాట. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఎస్పెషల్లీ 2 క్లాసులు, 10th ఇంటర్ వాళ్ళకి. సో వాళ్ళు ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతారు. సో మర్యాద, మా నాన్న మా అమ్మ మర్యాద పోతుందేమో, సో నేను ఫెయిల్ అవుతానేమో. సో అందరూ కూడా బ్రిలియంట్స్ ఉంటారు కాబట్టి ఈ ఎవరైతే యావరేజ్గా చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంటుంది అనమాట ఇది. అలాగే టాప్ పొజిషన్లో చదివే వాళ్ళు, టాప్గా అంటే బాగా మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ కోసం ట్రై చేస్తూ, ర్యాంక్స్ కోసం ట్రై చేస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి రీసెంట్గా జరుగుతూ ఉన్నాయి, స్టూడెంట్స్ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరుగుతున్నాయి. సో వీడియో చేస్తున్నా, ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో అయితే చాలా మందికి షేర్ చేస్తే చాలా మేలు. ఎందుకంటే ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా ఇది అవసరం. మనం టెన్షన్ని తట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో వచ్చినవి బాగా చదవండి, రాని దాని గురించి వదిలేయండి. ఎప్పుడు కూడా మనం ఏంటి ఆలోచించాలంటే ఎగ్జామ్ కాదు, మనకి ప్రాణం ముఖ్యమని ఆలోచించాలి. సో ప్రెజర్ అయితే ఉంటుందన్నమాట చాలా వరకు. సో ఇలాంటి పొజిషన్లో మనం ఏం చెప్పాలి, అసలు పేరెంట్స్గా స్టూడెంట్స్కి మనం ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. వాళ్ళతో ఎక్కువ కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలి, వాళ్ళని ఎలా ఉన్నాడు, ఫీల్ అవుతున్నాడా, ఏమైనా సెన్సిటివ్ కదా. చిన్నపిల్లలు ఇప్పుడు చాలా మంది సెన్సిటివ్గా ఉంటున్నారు అనమాట. ఆ సెన్సిటివ్గా ఉన్నటువంటి వాళ్ళని మనం ఈ ఎగ్జామ్ టైంలో చాలా అబ్జర్వేషన్ అయితే ఉండాలి. సో హాస్టల్లో అయితే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంట్లో కూడా ఒంటరిగా చదువుకునేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండడం, అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉండడం. సో ధైర్యం చెప్పడం, ఎగ్జామ్ ముఖ్యం కాదు, నువ్వే మాకు ముఖ్యం, సో ఎగ్జామ్స్ ఏమైనా పర్లేదు, మనం చూసుకుందాం, ఇలాంటి మాటలు చాలా అవసరం. ఎందుకంటే మనం ఫీజు కట్టాము వాడు చదవాలి, మనం ఫీజు కట్టాము వాడు చదవాలి అనే కాన్సెప్ట్. సో చాలా మంది పేరెంట్స్ ఉంటూ ఉన్నారనమాట. సో ఇట్లు పేరెంట్ ప్రెజర్, ఇటు ఎగ్జామ్స్ ప్రెజర్, అటు లెక్చరర్స్ ప్రెజర్, మోస్ట్లీ అందరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉంటారు కదా. సో ఈ టైంలో ప్రెజర్స్ అన్ని సైడ్ నుంచి వస్తాయి స్టూడెంట్స్కి. సో కాబట్టి పేరెంట్స్ సైడ్ నుంచి ప్రెజర్ చాలా వరకు రిలీఫ్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ కూడా ఎందుకంటే వానికి వచ్చినవే చదువుతాడు, ఎంత వాడైనా బాగా చదవాలనే ట్రై చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ మూమెంట్లో అందరు కూడా ట్రై చేస్తారు. కాబట్టి మీ అబ్బాయి ట్రై చేస్తున్నాడని మీరు నమ్మండి పూర్తిగా. ఎగ్జామ్ టైంలో వాళ్ళతో మాట్లాడండి, పాజిటివ్గా మాట్లాడండి. నీకేమీ రాదు, నువ్వేమీ సాధించలేవు, నీ వల్ల కాదు, నువ్వింతే, ఈ డైలాగులు మాత్రం కొట్టకండి. సో ఎంకరేజ్ చేయండి. ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, ప్రాణం పోతే ఇంకో ప్రాణం లేదు. సో ఎంతో అపురూపంగా పెంచుకొని ఉంటారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ప్రెజర్ని తట్టుకోలేక వాళ్ళు ఏదైనా చేసుకుంటే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయినట్టే లెక్క. వాళ్ళు పాస్ అయినా మనం ఫెయిల్ అయినట్టే.